ఎక్కడ చూసినా కల్కి మూవీ ఫీవరే. 3 భిన్నమైన ప్రపంచాల బ్యాక్డ్రాప్లో స్టోరీ తెరకెక్కుతోందని నాగశ్విన్ చెప్పడంతో అందరి కాన్సన్ట్రేషన్ ఆ మూవీ పైనే పడింది. సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థాముడి క్యారెక్టర్ కాశీ శంబాల ప్రస్తావనతో కల్కి గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంతా. ఇంతకీ అసలు కల్కి ఎప్పుడొస్తాడు? కల్కి మూవీలో నాగశ్విన్ ఏం చూపించబోతున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. భూలోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు, అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ధర్మ సంస్థాపన చేసేందుకు కల్కి రూపంలో వస్తాను అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. కల్కి అవతారం గురించి బ్రహ్మ వైవర్త పురాణం, భాగవత పురాణాల్లో ఉంది. దశావతారాల్లో ఆఖరిదైన కల్కి అవతారం పాయింట్ బేస్ చేసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్గా స్టోరీ రాసుకున్నాడు డైరెక్టర్ నాగశ్విన్. జూన్ 27న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది కల్కి 2898 AD. ఇంతకీ కల్కి అవతారం గురించి మన గ్రంథాల్లో ఏముంది? వేదాలను అనుసరించి మొత్తం 4 యుగాలు. మొదటిది కృతయుగం, దీనినే సత్యయుగం అంటారు. ఈ యుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో గడిపారు. రెండోది త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి ధర్మ సంస్థాపన చేశాడు. మూడోది ద్వాపర యుగం. భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఇందులో ధర్మం 2 పాదాలపై నడిచింది. ద్వాపర యుగం అంతమైన మరుక్షణం కలియుగం ప్రారంభమైంది. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. ప్రతి యుగంలోనూ 4 పాదాలుంటాయి. అంటే ఒక్కో యుగాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. మనం ప్రస్తుతం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. ఇంకా కలియుగం అంతమయ్యేందుకు లక్షల సంవత్సరాలు ఉంది. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి కలిని అంతం చేసి ధర్మ సంస్థాపన చేసిన తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుందని వ్యాస మహర్షి భాగవత పురాణంలో పొందుపరిచారు. కలియుగాంతం వచ్చేసరికి దేవుడు ధర్మం అనే మాటలు వినిపించావు. అధర్మం రాజ్యం వెళ్తుంది. ఎక్కడ చూసినా హింస పెరిగిపోతుంది. వ్యాధులు లేనివారు ఉండరు. అలాంటి సమయంలో శంబాల అనే ప్రాంతంలో విష్ణుయేసుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. పరశురాముని దగ్గర సకల విద్యలు నేర్చుకొని శ్రీలంకలో పద్మావతిగా జన్మించి లక్ష్మీదేవిని వివాహం చేసుకొని తన పుత్రుల కోరిక మేరకు యావత్తు భూమిని పాలించేందుకు సిద్ధమవుతాడు కల్కి. ఇందులో భాగంగా దండయాత్ర ప్రారంభించి అశ్వత్థాముడి సహాయంతో సైన్యాన్ని తీర్చిదిద్ది కలిని తరిమి కొట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు. అప్పటితో కలియుగం అంతమై సత్యయుగం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కల్కి అవతారం చాలిస్తాడు. పురాణాల్లో కథ సంగతి సరే, మరి నాగశ్విన్ సినిమాలో ఏం చూపించబోతున్నాడు? కల్కి 2898 AD పూర్తి ఫిక్షనల్ స్టోరీ. పురాణాల్లో ప్రాంతాలు, పాత్రలను తీసుకొని దానికి సాంకేతికతని జోడించి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు నాగ్. ఈ మూవీ కథ కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణతో కూడిందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇందులో కల్కి ఎవరు, కలి ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ పాత్ర పేరు భైరవ కాగా విలన్గా నటిస్తోన్న కమల్ను యాస్కిన్ అని అంటున్నారు. మరోవైపు గర్భిణి అయిన దీపికని కాపాడే బాధ్యత అశ్వత్థాముడు తీసుకున్నాడు. మరి భైరవగా ఉన్న ప్రభాస్ కల్కిగా మారతాడా? యాస్కిన్గా నటిస్తున్న కమల్ హాసన్ కలి పాత్రలో కనిపిస్తాడా? వీటికి సమాధానం తెలియాలి అంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.